మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు కారిస్తే చేసిన పాపాలు పోతాయా? 2-3 రోజులు గడవరివ్వండి, ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు మింగారో మొత్తం సహా బయటికి వస్తుంది. ఇది మంగ్లీ అండ్ కోను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వాదన. నాకేమీ లేకపోయినా కూడా నన్ను చూసి తట్టుకోలేక నా మీద అసూయతో నన్ను ఈ వివాదంలోకి లాగుతున్నారు. నా మీద అక్కసు వెళ్ళగక్కుతున్న వాళ్ళని మాత్రమే కాకుండా బాధితులకు న్యాయం జరిగేలా చేయండి. పోలీసు పెద్దల్ని కలుస్తూ మంగ్లీ ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరు బాధితులు, ఎవరు అసూయాద్వేషాలు వెళ్ళగక్కుతున్నారు అనేటువంటి దానిపైనే ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారితో. మేడం నమస్తే. మంగ్లీ ఎపిసోడ్ మొత్తం అంతా చూస్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మీడియాలకు ఎక్కారు. ఓవరాల్గా మంగ్లీ కన్నీళ్ళని చూస్తున్నారు, పోటాపోటీగా ఇంటర్వ్యూలను కూడా చూస్తున్నారు కదా కృష్ణకుమార్ గారు. ఏమనిపిస్తుంది అసలు మీకు? మంగ్లీ తప్పు చేసిందా, లేకపోతే మంగ్లీ మీదే అసూయాద్వేషాలు వెళ్ళగక్కుతున్నారా? ఇది ఆమె చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతోందండి. ఎట్లా అంటే, నన్ను చూసి ఎవరో ఏడుస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే మన ముందు లారీ వెళ్తూ ఉంటుంది, నన్ను చూసి ఏడవకురా అని ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది. అట్లుంది ఇవి మాట్లాడేది. ముందే లారీ చూసి ఎవరు ఏడుస్తారండి? ఏదో అప్పట్లో అలా రాశారు కానీ దిష్టి తగలకుండా, లేకపోతే అంతేగాని నరదిష్టికి నల్లరాయినా విరిగిపోతుంది కరిగిపోతుంది అని ఉండేది కదా అప్పుడు. అట్లా ఈమె ఇప్పుడు మీడియాలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్ని మాటలు మార్చిందో దాన్ని బట్టి ఇప్పుడు అబద్ధానికి గుర్తుపెట్టుకోవటం అవసరం. ఖచ్చితంగా నిజానికి గుర్తుపెట్టుకోకర్లేదు, ఒకసారి మాట్లాడేస్తే వెళ్ళిపోతుంది. అది నిజమే. ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకా 1,00,000 అబద్ధాలు ఆడాలి. ఇప్పుడు ఆమె పరిస్థితి అదే అయింది. మచ్చుకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఆ మధు డబ్బులు లెక్కబెట్టిన ఇల్లు, ఆ నోట్ల కట్టలు లెక్కబెట్టిన ఇల్లు మధు ఎవరిది అనే ప్రశ్న వచ్చింది. మాలాంటి వాళ్ళం ఆ ఇల్లు నీదే కదా, ఆ ఇల్లు నీదే కదా, నీ ఇంట్లో డబ్బులు లెక్క పెడుతుంటే నీకు వాసన రాకుండా ఎట్లుంటుంది అని మాట్లాడాం. నేనేంటి చాలామంది అన్నారు ఈ మాట. అంటే దానికి ఇప్పుడు ఆవిడ ఏం కవర్ చేసుకుంటుందంటే, ఆ ఇల్లు అంట రమావతి మధువుకు అమ్మిందంట, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదంట, రిజిస్ట్రేషన్ అవ్వకముందే అతను వాడుకుంటున్నాడంట. ఇదేం తప్పు కాదు, వాడుకోవచ్చు. కాస్త అడ్వాన్స్ ఇచ్చి పొజిషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే మీరు ఎక్కడికి పోతారండి తీసుకోండి, అగ్రిమెంట్లో అది కూడా రాసుకుంటారు. నేను ఇప్పుడు పొజిషన్ కూడా ఇచ్చాను, రేపు పొద్దున ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఈ అతను కొనుక్కోలేకపోతే మళ్ళీ నాకు నేను స్వాధీనం చేసుకుంటానని రాసుకుంటారు. అదేం పెద్ద నేను అది విచిత్రం అనుకోవట్లే. కానీ ఫస్ట్లో రమావత్ మధు ఎవరు అంటే ఏం చెప్పావు? తెలీదు, ఏంటో నాకేం తెలుసు, నాకెట్లా తెలుస్తారు? అభిమానులంటూ వచ్చి ఫోటోలు దిగుతారు, ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయిపోతారా? వాళ్ళు చేసే పనులన్నిటితోటి నాకు సంబంధం ఉంటుందా? ఇలా మాట్లాడింది కదా. ఇదే కనుక ఆ ఇల్లు అమ్మిందే కనుక వాస్తవం అయితే నువ్వు ఆ రోజు చెప్పేదానివి, ఈరోజు కాదు, ఆ రోజు చెప్పేదానివి. అంటే ఇక్కడున్న మీడియా అంతా పని పాట లేకుండా పచ్చీసులు ఆడుకునే మీడియా. వీళ్ళేమీ ఒక మాట నుంచి 100 మాటలు తీయటం రాదు వీళ్ళకి, ఒక క్లూ నుంచి విషయాన్ని రాబట్టడం రాదు అనే అతి తెలివి కాకపోతే, ఈ ఇల్లు నాకు అసలు అతను తెలీదు అన్న తర్వాత ఆ ఇల్లు నీదేనా అని ఎవరో అడగరు అనే ధైర్యం. అంటే ఇప్పుడు మీడియా అంటే ఎంత నవ్వులాటగా ఉందో ఆవిడికి చూడండి. ఇప్పుడు సహజంగా అనే మాటే కదండి, ఆ ఇల్లు ఎవరిది అని అడుగుతారు. ఆ డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు ఈవిడిదే, డబ్బులు లెక్క పెట్టిన ఇల్లు, మరి నీ ఇంట్లో లెక్క పెట్టారు కదా అని అడిగితే అప్పుడు చెప్తుంది రమావత్ మధు. అంటే రమావత్ మధు ఎవరో తెలియకోకుండానే అతనికి ఇల్లు అమ్మేసేస్తావు, అతన్ని ఇల్లు స్వాధీనం చేసుకుంటాడు, అక్కడ కూర్చుని డబ్బులు లెక్కలు పెట్టుకుంటాడు, కానీ నీకు సంబంధం లేదు. ఇక్కడ తేలిపోయింది కదా కేసు మొత్తం. ఇప్పుడు నువ్వు నిజాలు చెప్పినా నమ్మరు నిన్ను, ఆ పరిస్థితి వచ్చేసింది. పైగా ఇంత ఒక డ్రామా బ్యాచ్ లాగా తయారైందంటే రమావత్ మధు ఇప్పుడు మంగ్లీ పేరు బయటకు వచ్చింది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మధు బయటకు వచ్చాడు. రమావత్ మధు
3 నెలల నుంచి వాడు తుపాకీ దొరకకుండా తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడో తెలీదు. వాడిని బయటికి తీసుకొచ్చిన ఘనత మట్టుకు సుబ్బారావుదే. ఓకే, అడ్వకేట్ సుబ్బారావు. ఎందుకంటే మంగ్లీ పేరు ఎన్నిసార్లు వినిపిస్తే అది ప్రతిధ్వనించినట్లు అయిపోయి మధు బయటకు వచ్చాడు. లేదా మధు బయటకు వచ్చేవాడు కాదు, పోలీసులు పట్టుకోలే మధునే వచ్చాడు నేను లొంగిపోతాను అని. వచ్చే ముందు కూడా ఒక నాటకం వేసుకుని వచ్చాడు. మధు గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా మీడియాలో హిమకాంత్ రెడ్డి ఆ పక్కన ఉన్న మహిళ ఎవరు, ఈయన పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఒక్కొక్క ఫోటో తీసి చూపించి డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. నన్ను అందరూ అడుగుతున్నారు ఏమని, నువ్వెందుకు హిమకాంత్ రెడ్డి పేరు ఎందుకు బయటికి చెప్పవు అని అడుగుతారు నన్ను. ఇప్పుడు డబ్బులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎందుకు చెప్పలేదు అంటే, అతని పేరు నేను బయటికి తీసుకొస్తే ఆ వచ్చే డబ్బులు కూడా రావు. అవి రాకపోతే నేను ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ నేను రీపే చేయాలి అంటే డబ్బులు లేకుండా అయిపోతాను, కాబట్టి నేను హిమకాంత్ రెడ్డి పేరు చెప్పలేదు అని చెప్పి నాటకీయ పరిణామాల మధ్య ఒక బాధితుడిని నిందితుడిని చేసినంత అప్రమేధావులు వీళ్ళు. అతను బాధితుడు హిమకాంత్ రెడ్డి, నిజానికి బాధితుడిని నిందితుడిని చేసేశారు. ఇప్పుడు ఇతను నోరు ముయిస్తే మిగతా వాళ్ళంతా చల్లగైపోతారని, బాధితులందరూ చల్లగైపోతారని. అసలు నిజానికి ఈ రమావత్ మధుకి మార్కెటింగ్లో ఓనమాలు నేర్పిందే హిమకాంత్ రెడ్డి. నేర్పిన తరువాత ఒక మార్కెటింగ్ చేసుకుంటా ఇంకొక కొత్త ఆఫర్ వచ్చిందని చెప్పాడు. ఇతనికి వచ్చి చెప్పాడు నువ్వు కూడా వస్తావా అని. నువ్వు చేసేది ఏదో బాగుంది, నేను చేసుకునేది బాగుంది, ఎందుకు చెడగొట్టడం అనవసరంగా, నువ్వు పాతదే చేసుకో అని సలహా ఇచ్చాడు ఇతను. అయినా వెనుకోకుండా అటు వెళ్ళిపోయాడు, చేసుకున్నాడు. అంతులేడు, మళ్ళీ హఠాత్తుగా 2.5 సంవత్సరాల తర్వాత మంచి టిప్ టాప్గా తయారయ్యి సినిమా హీరో లెవెల్లో ఉంగరాలు, గొలుసులు, థార్ వెహికల్, మంచి బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్ వేసుకుని ప్రత్యక్షమయ్యాడు. అతను తెల్లబోయాడు. ఏం తెల్లబోక్కర్లేదు, ఆ రోజు నేను నీకు చెప్పింది ఇదే, మన ఫ్యూచరు, ఈ పాటికి నువ్వు కూడా నా అంత అయ్యేవాడివి, నేను చెప్పినప్పుడు వస్తే ఇప్పుడైనా రా అన్నాడు. అంటే ఎవరికైనా డబ్బు అంటే ఎవరికి చేదు, పైగా ఇంత మోసం ఉందని తెలిస్తే వచ్చేవాడు కాదేమో. అతను ఏదో శుభ్రంగా పేస్ట్లు గీస్ట్లు అట్లాంటి ఏదో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. అతను మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసుకునేవాడిని తీసుకొచ్చి మనీ సర్క్యులేషన్ స్కీమ్లోకి దింపాడు. అతను వచ్చాడు, ఇద్దరు కలిసి బాగా బిజినెస్ చేశారు, డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అతను అంతకుముందు సంపాదించిన డబ్బులు, ఈ మళ్ళీ వచ్చిన తర్వాత మార్కెటింగ్లో వచ్చిన డబ్బులు మొత్తం కలిపి ఇక్కడే పెట్టాడు. ఇవన్నీ ఎవరు తీసుకున్నారు? అసలు దీని వెనక ఎవరో పెద్ద తలకాయ ఉంది. మంగ్లీ కాదు, రమావత్ మధు కాదు, లేదు శివ కాదు, మంగ్లీ చెల్లెలు కాదు, వీళ్ళు కాదు, ఎవరో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు స్టార్ట్ చేసింది ఇది. స్టార్ట్ చేసిన దానిలోకే రమావత్ మధు వెళ్ళాడు. వాళ్ళు ఎవరు? ఆల్రెడీ హ్యాబిచువల్ అఫెండర్స్ అన్న అయ్యి ఉంటారు, లేకపోతే ఇన్ని కోట్ల మందిని మోసం చేస్తున్నాము, ఇన్ని కోట్ల రూపాయలు మింగేస్తున్నామంటే ఒక బడా పొలిటీషియన్ అన్న ఉన్నారు ఎవరో. ఎందుకంటే మీ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ కృష్ణకుమార్ గారు. బికాస్ ఎందుకంటే వీళ్ళు ఎంచుకుంది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళని, బంజారాస్ని, లంబాడాస్ని. అవును, విక్టిమ్స్ మొత్తం అంతా కూడా వాళ్లే అంటే భవిష్యత్తులో వీళ్ళు బయటికి రాలేరు, వచ్చినా ఈజీగా అణిచేయచ్చు, లేకపోతే కాంప్రమైజ్ చేసి. మీ అంచనా ప్రకారం ఎవరై ఉండొచ్చు బహుశా? ఎనీ ఐడియాస్? నాకు తెలియదండి. నేను అస్సలు డిబేట్స్లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్రైమ్ విషయంలో నేను అసలు ప్రిడిక్షన్స్కి వెళ్ళను, అస్సలు చేయను. ఎందుకంటే ఒక్కసారి మనం అనేసామనుకోండి, ఇట్ ఆన్ రికార్డు కదా, ఆన్ రికార్డు. నేను కానీ ఎవరో లేకుండా మట్టుకు ఈ 10th క్లాసు తప్పిన రమావత్ మధు మట్టుకు ఇంత తక్కువ కాలంలో ఎన్ని డబ్బులు సంపాదించడం ఈ వయసుకే. ఇప్పుడు అతను వస్తుంటే ఓ పెద్ద పొలిటీషియన్ వస్తున్నట్టు కాన్వాయ్ వస్తుందంట, ఫార్చ్యూనర్స్. కానీ ఈ కేసు మొత్తంలో కూడా కృష్ణకుమార్ గారు, మీరు నేను మాత్రమే కాకుండా ఇతర మీడియా మొత్తం అంతా కూడా మంగ్లీ సెంట్రిక్ గానే మాట్లాడుతుంది. బట్ టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్, ఇదిగో ఈ రోజు వరకు మంగ్లీ
ఈ తప్పు చేసింది, చేయించింది ఈ మైక్రో ఫైనాన్స్ రంగంలో ఈమె ఉంది అని చెప్పి ఎక్కడా ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. లేవు, మనం కూడా అనం. అదే లేవు, మనం కూడా అనం. కాకపోతే మనం అనేది ఏంటంటే అక్కడ ఉన్నది నీ చెల్లెలు, నీ తమ్ముడు, నీ చెల్లెలు కాబోయే భర్త, జరిగింది నీ ఇంట్లో. ఈమెకి తెలియకుండానే ఈమెను మిస్యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు తెలియకుండా మిస్యూజ్ చేయటం అనేది ఎంతవరకు అంటే అడపాదడప పేరు వాడుకునే వరకు అనుకోవచ్చు. ఓకే. కానీ ఇన్ని డబ్బులు కలెక్ట్ అయ్యి ఇన్ని డబ్బులు అటు ఇటు వెళ్ళిపోతుంటే వీళ్ళ తమ్ముడికి తెలియదా, వీళ్ళ చెల్లెలకి తెలియదా, ఈమెకు తెలియకుండా ఉంటుందా? ఆల్రెడీ ఒక సిఐడి కేసు నడుస్తుంది అంటున్నారు. సిఐడికి 3 నెలలు అయిపోయింది సిఐడికి ఇచ్చి. ఇప్పుడు ఆవిడ కూడా అదే అనేది. ఇప్పుడు కొత్తగా మీరేంటి మాట్లాడేది, సిఐడికి ఆల్రెడీ వెళ్ళిపోయిన కేసు అయితే అది అని. ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో నీ పాత్ర ఏంటి, నీ పాత్ర ఉందా లేదా అనేటువంటిది కదా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. అసలు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సిఐడికి వెళ్ళిపోయింది కదా, అసలు సుబ్బు కన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏం కాంప్రమైజ్ చేద్దామని? ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఇప్పుడు చెప్తున్నావు కదా సిఐడికి వెళ్ళిపోయిందని. సిఐడికి వెళ్ళిపోయిందిగా, నీ పాటలు నువ్వు పాడుకుంటూ కూర్చోవచ్చుగా. సుబ్బుకి ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేయటము? కానీ అడ్వకేట్ సుబ్బునే నాకు కాల్ చేసి హెరాస్ చేసే విధంగా మాట్లాడితే నేను పూజారి నాగేశ్వరరావు అనేటువంటి అడ్వకేట్తో నేను పంచాయతీ పెట్టించుకున్నాను చెప్పండి. కాదండి, ఈమె చేసింది ఆయన చేశాడు, ఈమె చేసింది ఆయన చేశాడు. కానీ నంబర్ ఆఫ్ కాల్స్ ఎవరై ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు నువ్వు చూపించు, మరి సుబ్బు చేసిన కాల్స్ చూపించు, లిస్ట్ది. ఇతను లిస్ట్ తీసి చూపిస్తున్నాడు కదా నాకు ఇన్ని కాల్స్ చేసింది అని. పైగా మన డైరెక్టర్ వేణుగుడుగుల ఇచ్చిన స్టేట్మెంటు, సుబ్బు చెప్తున్న స్టేట్మెంటు ఒకలా ఉంది. నీ మాటలే వేరువేరుగా ఉన్నాయి. వేణుగుడుగుల ఏం చెప్తున్నారు? ఆయన అది నిజం కాబట్టి ఒకే రకంగా మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఏం చెప్తున్నాడు? నాకు మంగ్లీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి సుబ్బు అని నీకు తెలుసు కదా, అతనితోటి నేను ఒక వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం సరిగా మాట్లాడలేదు, దానివల్ల మా ఇద్దరికి కొంచెం ఫ్రిక్షన్ ఉంది, కొంచెం నువ్వు పిలిచి మాట్లాడు అని నువ్వు అడిగావని చెప్తున్నాడు వేణుగుడుగుల. ఇంతవరకు క్లియర్ కదా? క్లియర్. పిలిచారు, కూర్చోబెట్టారు, పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో కూర్చున్నారు. ఆయన ఏం చెప్పాడు? నన్ను అంటున్నారు, నన్ను ఇరికిస్తున్నారు అని అంటే, ఇలా కాదు, నీ పేరు రమావత్ మధు వాడుకున్నాడు, ఇది క్లియర్. అతను ఎందుకు వాడుకున్నాడు? అతన్ని పిలిపించు ఫస్ట్. ఓకే. అతన్ని పిలిపించి బాధితులకు అప్పచెప్పు, అప్పుడు నువ్వు సేఫ్ అవుతావు. ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా తేలాల్సింది ఏంటి? మంగ్లీయో నేను సుబ్బునో వీళ్ళు కాదు, బాధితులకి న్యాయం జరగాల్సింది. బాధితులకు న్యాయం చేసేలాగా నువ్వు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. ఇందులో నీకు ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటారు, లేదు అనుకుంటే నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటారు అని చెప్పి వేణుగుడుగుల పదే చెప్పాడు ఆ రోజు. చెప్తే ఆమె వినలేదు. వినకపోతే ఇంకా నాకెందుకని వదిలేశాడు. ఎప్పుడైతే వేణుగుడుగుల పేరు బయటకు వచ్చిందో, ఇదంతా ఎప్పుడు వేణుగుడుగుల ఎవరికి చెప్పలా, మాట్లాడుకున్నారు, అది సఫలం కాలేదు, చర్చలు, వదిలేశాడు. అతని పని మీద అతను ఢిల్లీ పోయాడు. పోయిన తర్వాత మీడియాలో వేణుగుడుగుల గురించి వస్తుంటే ఎవరో ఫోన్ చేసి చెప్తే అతను హుట్టిన వచ్చేసి ఇదండి జరిగింది, ఆ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు, నా ప్రమేయం ఏమీ లేదు అని సుబ్బుకి ఫోన్ చేసి చెప్పాడా, లేదా సుబ్బుయే చెప్పాడా? క్లియర్గా సుబ్బు కూడా చెప్పాడు, ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదు, ఆయన మధ్యవర్తిగా మాత్రమే కూర్చున్నారు, పెద్ద మనిషిగానే కూర్చున్నాడు, ఆర్బిట్రేషన్కే పిలిచారు అని. ఇప్పుడు నువ్వేం చెప్తావు దీనికి? మరి నిన్నెవరో ఏమీ అనుకోవద్దు అనుకుంటే రమావత్ మధు నువ్వు అప్పగించి ఉండాల్సిందిగా ఆ రోజే. లేకుండా ఏం చేసావు నువ్వు? సుబ్బు మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావు, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చూసావు, మళ్ళీనేమో సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళావు, ఆయనకి వినతపత్రం ఇచ్చావు. అసలు ఇప్పుడు ఇక్కడ పోయింది నీ పరువా వాళ్ళ జీవితాలా? వాళ్ళ జీవితాలు పోతే మళ్ళీ సంపాదించుకోలేరు, పరువు పోతే వస్తుంది.
ఏముందండి, ఇప్పుడు ఆమె దగ్గర ఆర్ట్ ఉంది, ఒక 6 నెలలు పిలవరేమో ఎవరో పాటలు పాడటానికి, 7వ నెలలో పిలవరా? నా పరుగు పోయింది, నా ఇమేజ్ దెబ్బతింది అంటే అక్కడ జీవితాలు పోయినాయి. ఇప్పటికీ న్యాయం చేయమని బాధితులు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అసలు బాధితులంతా హైదరాబాద్ వస్తే చాలా కష్టం అవుద్ది. చాలా మంది రానివ్వట్లేదు కాదండి. వాళ్ళందరూ ఈ రోజు పని చేసుకోకపోతే ఈ రోజు తిండి లేని వాళ్ళు ఇప్పుడు 15 రోజులు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారనుకోండి, వాళ్ళకి జీతం ఎవరు ఇస్తారు? ఈ ఏమన్నా సెక్యూర్డ్ జాబ్స్ వీళ్ళకి సెలవు పెట్టి వచ్చి చేసుకోవటానికి? మరి ఇక్కడికి వస్తే ఎక్కడుంటారు వాళ్ళు? ఏం తింటారు? ఈ వచ్చిన వాళ్ళు కూడా మొన్న ఎవరో ఫ్రీగా భోజనాలు పెడుతుంటే భోజనాలు తిన్నారంట, 5 రూపాయలు భోజనం కొనుక్కుని తింటున్నారంట. పిచ్చోళ్ళు మాత్రం హైదరాబాద్ రోడ్లో తిరుగుతున్నారు. ఇప్పుడు మంగ్లీ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, పోలీసుల వేట అంటున్నారు. అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ఏది ఏమైనా ఈమె ఎక్కడా పేపర్ మీద లేదు, ఆమెదే అడుగుతుంది. ఎక్కడైనా నేను డాక్యుమెంట్ మీద నేను సైన్ పెట్టానా అని అడుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ చాలా తెలివైన ప్రశ్నలే, కాదనట్ల. మిమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చుకోవటానికి మీరు చాలానే తెలివి ప్రదర్శించారు, మీరు చెక్కకుండా దొరకకుండా, కాదని ఎవ్వరు అనట్ల. ఇప్పుడు నువ్వు చేయగలిగింది, రమావత్ మధు నీ ఇల్లు కూడా కొన్నవాడు, నీ తమ్ముడు అతనికి స్నేహితుడు, ఇన్నున్నప్పుడు పైగా నష్టపోయింది నీ సామాజిక వర్గం. అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికి అమ్మాయి అనిందిగా పంజగుట్ట స్టేషన్ దగ్గర, సరే నీకేం సంబంధం లేదమ్మా, నీకు చెప్పి మేము డబ్బులు పెట్టలేదు, మేమే చెప్తున్నాము, వచ్చిన వాళ్ళు చెప్పారు నీ పేరు కానీ నువ్వైతే రాలేదు మా దగ్గరికి, మా తరఫున పోరాటం చేయి మరి అని అడిగింది. చేయాలిగా. ఇప్పుడు మనం అందరం ఎందుకు మాట్లాడుతున్నామండి? బాధితుల కోసం. ఏదో వాళ్ళకి ఏదో ఒక న్యాయం జరుగుద్దనేగా. అంతే. మనం ఎందుకు గొంతులు దించుకోవాలి? ద్వేషం కాదు, అసలు ఎంతకన్నా కాదు. అసలు ఆమెతో మనకేం పంచాయతీ ఉందా? ఆస్తుల పంచాయతీ ఉందా? చుట్టరకం పెద్ద పంచాయతీ ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఈ బాధితులందరికీ ఎంతో కొంత న్యాయం జరిగితే రూపాయికి 10 రూపాయి అన్నా వస్తే మనం ఎందుకు మాట్లాడతామండి? ఇప్పుడు వేణుగుడుగులు ఆయన చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు, నాకు భలే నచ్చాడు. నాకు అసలు చాలా ఇష్టం అతనంటే. అతను తీసే సినిమాలు కానీ అతను ఇది కానీ చాలా డిఫరెంట్ పర్సనాలిటీ అతను. అమ్మ మనం కాదు సమస్య, బాధితులు, వాళ్ళ సంగతి చూద్దాం. బాధితులకే మనం ఏమైనా చేయాల్సి ఉంటే నువ్వు చేసినా నేను చేసినా అని మాట్లాడాడంటే ఎవరండి వాళ్ళ అంత ఇదిగా ముందుకు వచ్చి మాట్లాడేది? అందుకని ఈ కేసులో ఇప్పుడు సిఐడికి వెళ్ళింది అంటున్నారు. నిన్న మొన్న శుభక్షేత్ర నల్గొండ జిల్లా తాలూకు శుభక్షేత్ర నల్గొండ జిల్లాలో 1,00,000 రూపాయలు కట్టించుకుని 5 లక్షలు తీసుకుని 102 గజాలు స్థలం ఇస్తారు. ఓకే, అది కాకుండా ఎవ్రీ మంత్ 26,000, 25,000, 26,000 ఇస్తారు. ఇది వాళ్ళ ఆఫరు. ఈవేళ 3 నెలలో 4 నెలలో ఇచ్చారు, తర్వాత తూర్పు తిరిగి దండం పెట్టేశారు. ఆ కేసులో ఇప్పుడు రమావత్ మధు అరెస్ట్ అయ్యాడు. అయితే సరే మనం అందరం ఇంత ఆక్రోశపడుతున్నాము వాళ్ళ కోసం, కానీ కొంతమంది ఉన్నారండి మీడియాలో, ఏదో ఓ చిన్న కేసు అయింది అయినంత మాత్రాన అసలు మంగ్లీ ఇమేజ్ ఏం కావాలి? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఓకే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, మరి పోయిన మంగ్లీ పరువు ఏం కావాలి అని మొసలు కన్నీరు కారుస్తున్నారు కొంతమంది. వాళ్ళని చూస్తేనే నాకు బాధగా ఉందండి. జాలిస్తుందా, అసహ్యం వేస్తుందా? అన్నీ కలిపిన భావన. ఎందుకు మనకొచ్చే కొద్దిపాటి డబ్బుల కోసం అంతమంది బాధితుల కళ్ళల్లో నీళ్లు చూడటం అవసరమా? ఈ డబ్బులు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవాళ్ళు, చదువుల కోసం పెట్టుకున్న డబ్బులు, ఇల్లు కట్టుకుందాం అనుకున్న డబ్బులు, నేను కాదనట్లా, వాళ్ళు కూడా ఆశపడ్డారు. కానీ మీరు ఆశ పెడితే వాళ్ళు ఆశపడ్డారా?
ఏమండి మా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, ఈ 5 లక్షలు తీసుకుని మాకు 100 గజాల స్థలం ఇవ్వండి, నెలలా 25,000 ఇవ్వండి అని వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా మన మూలాల్లోకి వెళ్తేనే మనకు అర్థమవుద్దండి సమస్య. ఈ పైన చూస్తే పైన మాటలు ఇలాగే ఉంటాయి, పెదాల మీద పప్పలు పండించేస్తారు. ఏదో చిన్న కేసు అంట, అంతమంది బాధితుల కడుపు కోత చిన్న కేసులా అనిపిస్తుందంట. ఎక్కడికి వెళ్తున్నదో సొసైటీ. ఓ పక్కన మనము న్యాయం కోసం ఇంత మాట్లాడుతుంటే మోసం చేసిన వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించే వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. లెట్స్ వెయిట్ కృష్ణకుమారి గారు, కాలం ఏం సమాధానం చెప్తుంది, ఏదైనా న్యాయం జరుగుతుందండి, రూపాయికి 10 రూపాయి అయినా. ఎందుకంటే వీళ్ళు చాలా విలాసాలు చేసేసారు, చాలా పక్కదారి పెట్టించేశారు డబ్బుల్ని, సొంత ఆస్తులు కొనేసుకున్నారు. ఇప్పుడు లేదంటే రమావతి మధు అంత పెద్ద ఇల్లు ఎలా కడతాడండి? ఆ ఇంటి ముందు ఫోటోలు కూడా దిగింది కదా ఈవిడ, మంగ్లీ ఫోటోలు కూడా దిగింది కదా ఆ ఇంటి ముందు. అంత ఇల్లు ఎలా కట్టగలుగుతాడు? 9 ఫార్చునర్లు ఎక్కడి నుంచి వస్తాయి, తార్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకేమేం చేశారో తెలీదు. మిషన్ కూడా అలసిపోయి మిషన్ ఆగిపోయినన్ని డబ్బులు లెక్క పెట్టారంటే ఎంతమంది చెమట, రక్త మాంసాలు ఉన్నాయి ఆ డబ్బుల్లో. మీరు చూడగలిగితే ఆ డబ్బులో అంత కష్టం ఉంది. కానీ వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ.